మీకెప్పుడైనా బ్యాంక్ 1 క్రోర్ లోన్ ఇచ్చి 35 లాక్స్ కట్టక్కర్లేదు, 65 లాక్స్ కడితే చాలు అనిందా? మీది ఎంఎస్ఎంఈ బిజినెస్ అయితే అంటుంది. మీకు ఇన్‌కేస్ ఎలక్ట్రిసిటీ బిల్ 10,000 వచ్చి 8,000 కడితే చాలు, 2,000 కట్టక్కర్లేదని గవర్నమెంట్ ఎవరితోనైనా అనిందా? మీది ఎంఎస్ఎంఈ బిజినెస్ అయితే అంటుంది. ఎలక్ట్రి మీకెప్పుడైనా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ కన్సెషన్‌లో గాని, లేకపోతే అసలు పడకుండా గాని రిజిస్ట్రేషన్ జరగగలుగుతున్నారా? మీది ఎంఎస్ఎంఈ అయితే జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ ఫుల్ వైవ్ చేయొచ్చు లేదా లెస్ పడొచ్చు. మీరు 10 లాక్స్‌కి మిషనరీ కొని ఎక్స్‌ట్రా 1,50,000 మీకు సబ్సిడీ లాగా వచ్చిందా? మీది ఎంఎస్ఎంఈ అయితే రా మెటీరియల్ కోసం క్రెడిట్ ఫెసిలిటీ అప్ టు 90 డేస్ మీకు ఏ బ్యాంక్ అయినా ఇచ్చిందా? మీది ఎంఎస్ఎంఈ అయితే ఇస్తుంది. అంతేకాదు మీరు ఒకవేళ ఇంపోర్ట్ అయితే గనుక లెటర్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. అంతేకాదు కొలటరల్ ఫ్రీ లోన్స్ ఆర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఉంటే బెనిఫిట్స్. ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ తెలిస్తే బిజినెస్ మ్యాన్ అవుతారు గ్యారంటీ. అంతేకాదు పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ వీటి రిజిస్ట్రేషన్ మీద 50% కన్సెషన్ ఎంఎస్ఎంఈకి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా గవర్నమెంట్ టెండర్స్ అప్లై చేసినప్పుడు మనకి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది కొంత. కానీ ఎంఎస్ఎంఈలకి ఉండదు, లేదా చాలా తక్కువ సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే ఉంటుంది. For full video, stay tuned to the CA Durganjali channel. ఏదైనా